ఇప్పుడు మనం తొలి ఏకాదశి కోసం గుగ్గులకు బఠానీలు శనగలు 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఈ మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒక రాత్రంతా నాననిస్తే డబుల్ అవుతాయి. ఈ గిన్నె నిండా వచ్చేస్తాయి. ఇవి 2 విజిల్స్ వచ్చేదాకా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. వీటి ఆరోగ్య విలువలు కూడా చాలా ఎక్కువ. దీంట్లో ఫైబర్ ఉంటుంది. జీర్ణశక్తిని సులభంగా అయ్యేలా చూసుకుంటుంది. గుండెకు మంచిది. బ్లడ్ షుగర్ని కూడా తగ్గిస్తుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది. దీని ఆరోగ్య విలువలు చాలా మంచివి. రేపు ఉడికేటప్పుడు ఎలా వండుకోవాలి, ఎలా పోబెట్టుకోవాలో చూపిస్తాను. రాత్రంతా నానబెట్టుకున్న ఈ బఠానీ శనగలు ఇలా ఫుల్గా అయినాయి అన్నమాట. గిన్నెకి హాఫ్ పోసుకున్నాము, నీళ్ళల్లో నానబెట్టుకున్నాము, ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి చూడండి ఎంత బాగా నానిందో. ఈ గ్రీన్ డ్రై దొరుకుతాయి అన్నమాట షాప్స్లో. మనం తెచ్చి నానబెట్టేసుకొని పచ్చివాటిలాగే వాడుకోవచ్చు. నానబెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు మనం అన్నిట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం సరిపోయినంత. వాటర్ ఇవి మునిగేలాగా పోసుకున్నాం. వీటిని సూప్ లాగా చారు లాగా కూడా పోపు పెట్టుకొని వాడుకోవచ్చు. వీటిలో వచ్చిన స్టాక్ని ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మన బఠానీ శనగల గుగ్గులు రెడీ అన్నమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గుగ్గులు ఈ విధంగా ఉడికినాయి. అందులోని స్టాక్ ఇది చారు పెట్టుకోవచ్చు. ఇందులో ఒక టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, పోపు గింజలు వేసుకొని నెయ్యితో పోపు పెట్టుకుంటే చారు అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ స్టాక్లో కూడా ఇందులో ఉండే గుణాలే ఉంటాయి. ఇప్పుడు మనం పోపు కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాము. 1 స్పూను నూనె వేసుకున్నాం బాండీలో. కొంచెం 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాము. ఇది కాగాక పోపు గింజలు కాగింది. పోపు గింజలు వేసుకున్నాం. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇది ఇష్టమైన వాళ్ళు గుడ్డులలో తినొచ్చు. ఇష్టం లేని పక్కన పెట్టు. పోపు అయిపోయింది. ఒకసారి బాగా కలిపి 1 నిమిషం ఉంచేస్తే పోపు వాసన అంతా గుగ్గులకు పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బఠానీ శనగల గుగ్గులు రెడీ అయిపోయినాయి. ఈ పోషకాలు గల గుగ్గులు వారానికి 2 సార్లు అయినా చేసుకోండి, తినండి. పండగ స్పెషల్ అనేది కాదు, మామూలుగా కూడా తినొచ్చు. ఇవి చాలా మంచివి. తిని చూడండి. ఇప్పుడు మనం ప్రసాదం కూడా శ్రీ మహావిష్ణువుకు పెట్టుకుందాం.